కీర్తన సహోదరి దైవ కృప ముందరకు వచ్చి 119వ కీర్తన 33 నుండి 48 వరకు చదువుతారు. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. అప్పుడు నా హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞజాడలు చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడువజేయుము. లోభము తట్టు కాక నీ శాసనము తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయవిధుల ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమేమియు ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. నీ న్యాయవిధుల మీద నా ఆశ నిలిపియున్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రము ననుసరించుదును. నేను నిత్యము దాన్ని ననుసరించుదును. నేను నీ ఉపదేశములను వెతుకువాడను. నిర్భరము లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములు గూర్చి నేను మాట్లాడెదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం. నీ కట్టడలను నేను ధ్యానించెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును. ఆమేన్. చదవబడిన ఈ వాక్యంలో నుండి కొన్ని వాక్యాలను కూడా వివరించడానికి మన మధ్యలో సహోదరి ఏంజల్ ఉన్నారు. వారు వచ్చి వివరిస్తారు. అందరం కూడా చప్పట్లు తట్టి సహోదరిని ఆహ్వానిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మనం ఈ చదివిన ఈ వాక్యం నుంచి మనం ఏం నేర్చుకుంటామో అని ఒక 5 minutes చూద్దాము. ఎవరైనా చదవండి. ఫస్ట్ వాక్యం 33వ వచనం. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పము. అప్పుడు నేను కడవట్టుకు దాన్ని గైకొండను. మనము కీర్తనలు చూస్తే అన్ని కీర్తనలు మనకు తెలిసినట్టు దావీదు గారు మళ్ళీ ఇంకా కొంతమంది కీర్తనగారులు రాసిన కీర్తన. వాళ్ళు ఈ కీర్తన మనం చూస్తే ఒక ప్రార్థన లాగా ఈ కీర్తన గారు రాస్తున్నారు. మనం ప్రార్థన చేస్తే ఎలాంటి ప్రార్థన చేస్తామో, మనకి ఒక మంచి ఆస్తులు కావాలి, లేకపోతే మంచి కుటుంబం సమాధానం కావాలి, ఈ ప్రశ్నల నుంచి విడుదల కావాలి, ఇటువంటి ప్రార్థనే మనము రోజు చేస్తున్నాము. చాలా కీర్తనలు అలాంటి కీర్తనలుగానే ఉన్నవి. వాళ్ళు ఇరుక్కుని ఉన్నప్పుడు దావీదు గారు ప్రార్థించినాడు, యేసయ్య విడిపించినారు, దాని గురించి స్తోత్రాలు చెప్పిన కీర్తనలు, ఇలాంటి కీర్తనలు మనం చూసినాం. బట్ ఈ 109వ కీర్తన ఈ సెకండ్ పార్ట్లో చూస్తామంటే, యెహోవా, నీ కట్టడను నాకు నేర్పించుము, నేను దాన్ని కడవరకు కైగొండుతాను అని కమాండ్మెంట్స్. మళ్ళీ చదువుకొని పోతే కమాండ్మెంట్స్, మళ్ళా ఆజ్ఞలు, ఉపదేశములు, ఇవి చాలా ఉన్నాయి. ఒక క్రిస్తువులుగా ఇవన్నీ మనం ప్రార్థన చేయము, దేవా నాకు కమాండ్మెంట్స్ నేర్పించు, నేను ఫాలో చేస్తానని ఎందుకంటే చాలా కష్టం అది. బట్ దావీదు గారు ఇది ఇంత ఇంపార్టెంట్గా ప్రేయర్ చేస్తున్నారు. నేను ఇది విషయం చెప్పుకుంటున్నాను, ఒక సాక్ష్యం లాగాను. నర్సింగ్లో మేము వెళితే మాకు ఎగ్జామ్ క్లాసెస్ రాసి క్లాసెస్ నేర్పిస్తారు. క్లాస్ నేర్పించి వాళ్ళు ఎగ్జామ్ రాపించి తర్వాత మమ్మల్ని పేషెంట్ సైడ్ పంపిస్తారు. పేషెంట్ సైడ్కి మేము వెళ్ళి
క్యాన్యులా పెట్టాలి. ఫస్ట్ ఇయర్ మేము వెళ్ళేటప్పుడు మాకు చాలా భయం వస్తుంది. క్లాస్ ఎలాగో మేము కాపీ చేసైనా రాసి పాస్ అయిపోతాము. బట్ మేము పేషెంట్ సైడ్ వెళ్ళి ప్రాక్టికల్లో పేషెంట్స్కి సూజీ పెట్టాలంటే మాకు చాలా భయం వేస్తుంది. బట్ అక్కడ మా టీచర్స్ ఉంటారు. బట్ కొంతమంది టీచర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. వాళ్ళని చూస్తేనే చేతులు వణుకుతూ ఉంటుంది. వాళ్ళ ముందు మేము కరెక్ట్గా పెట్టాలి ఆ సూజీ. బట్ నా సాక్ష్యం ఏమంటే నా టీచర్ నాకు ఇంకా గుర్తుంది. నా చెయ్యి పెట్టుకొని షీ హోల్డ్ మై హ్యాండ్ అండ్ షీ ఓన్లీ మాలే వేసేస్తున్నారు ఆ క్యానులా. అది చాలా కష్టం, పేషెంట్ నొప్పి రాకుండా వేయాలి క్యానులా. వాళ్ళే వేసి నాకు ఇది హెల్ప్ చేసి నాకు ధైర్యం ఇచ్చి నేర్పించినారు. అది నేను వర్క్ చేసేటప్పుడు ఐసీయూలో వర్క్ చేస్తే నాకు అంతగా ఛాన్స్ దొరకలేదు. క్యానులా అంటే ఈఆర్ నుంచి ఎమర్జెన్సీలో నుంచి పేషెంట్స్ క్యానులాతో వస్తారు. అయితే నేను ఎప్పుడు వార్డుకి వెళ్ళాను, అక్కడ ఒక్క రోజుకి మేము అట్లీస్ట్ ఒక 10 క్యానులాస్ ఫాస్ట్గా వేయాలి, పేషెంట్స్ నొప్పి రాకుండా వేయాలి. ఆ టైం నేను ఎప్పుడూ ఆలోచించేది, నేను గుర్తు చేసుకునేది మా టీచరు నాకు ఎలా నేర్పించినారు అనేది. ఆ టీచర్ ఎవరు కాదు, మా శరణ్య మ్యామ్. థ్యాంక్ యూ. ఫీమేల్ మెడికల్ వార్డ్లో నేను నేర్చుకున్న క్యానులా వేసేది. సో ఈ వర్స్ నేను చదివేటప్పుడు దావీద్ గారు అంత ముఖ్యంగా ఈ వాగ్దానంలో ఉపదేశంలో నాకు నేర్పి యెహోవా అని వాళ్ళు అంత ఇదిగా ఇక్కడ ఈ సెంటర్ ఆఫ్ ది కీర్తనలో రాసి ఉన్నారు. ఎందుకంటే 50వ వచనం చదవండి. 50 కీర్తన నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మనకి ఇదే ఈ వాక్యమే మనకి ఇది అవుతుంది. మనం ఇంకొకటి చూస్తే ఎక్కడ చూసినా మనం వేరే ఏది బుక్ చదివినా కానీ మనకి ఇంత సమాధానం దొరకదు. చాలా బుక్స్ ఉన్నాయి, చాలా చదువుకున్న వాళ్ళంతా వాళ్ళ బుక్స్ వెనకాల వెళ్తారు సమాధానం కోసమో లేకపోతే లైఫ్లో ఎలా ఫ్రంట్కి వెళ్ళాలి అని చదివేకి. బట్ ఇక్కడ ఈ వాక్యమే మనకి ఇది సమాధానం ఇచ్చే ఒక వాక్యంగా ఉంది. అప్పుడు కానీ దాంట్లో కానీ మనకి నెమ్మది దొరకకపోతే దేవుడు ఇంకా మనకి ఆజ్ఞలు పాటించేకి కష్టంగా అయి ఉంటుంది. ఇంకా 4th వర్స్ మనం చదివితే 34లో అనవసరమైన వాటి నుంచి నా చూపుని తిప్పి నీ వైపు నా చూపుని తిప్పుమయ్యా అని ఉండేది. సో రోమన్స్ 8:28 వచనం చదవండి. రోమన్స్ 8:26 వర్స్. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. సో మనకి ఏం కావాలని మనకి ప్రార్థన చేసేకి రాదు. దావీద్ గారు అంత జ్ఞానం మనకి లేకపోవచ్చు. ఉన్నా కానీ మనము ఈ కమాండ్మెంట్స్ కోసమో లేకపోతే యేసయ్య ధర్మశాస్త్రం ఫాలో చేస్తానని మనం ప్రేయర్ చేయము. బట్ ఊరినే కూర్చుంటే చాలు, యేసయ్య చెప్తున్నారు మన ఆత్మ పరిశుద్ధ ఆత్మ మనల్ని నడిపిస్తుంది. కూడా చప్పట్లు తట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. మరి